ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము మత్తయి సువార్త 5వ అధ్యాయము 4వ వాక్యం. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని జనాంగమా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి దివ్యనామమున మీకు శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న ధన్యత, కొండ మీద యేసుక్రీస్తు ప్రభుల వారు తన సువార్త ప్రారంభంలో పలికినటువంటి రెండవ ధన్యతే ఈ ధన్యత. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. దుఃఖము ఎవరికి వస్తుంది అండి? దుఃఖము ఎవరు పడతారు? దుఃఖము, ఏడుపు రెండు ఒకటేనా అని ఆలోచన చేసినట్లయితే, దుఃఖము అనేది మనిషి పుట్టుకతోనే రాదండి. మనిషి జన్మించినప్పుడు వచ్చేది ఏడుపు. సాధారణంగా మనము బిడ్డ పుట్టినప్పుడు ఏడ్చాడా అని అడుగుతుంటాం. బిడ్డ పుట్టిన వెంటనే ఏడుపు అనేది సహజంగా దేవుడు పెట్టాడు. బిడ్డ ఏడిస్తేనే ఆరోగ్యవంతుడిగా ఉంటాడని మనం ఒక నమ్మకాన్ని కలిగి ఉంటాం. అయితే దేవుడు చెప్పిన ఈ ధన్యతలో ఉన్నటువంటి దుఃఖము అనేటువంటి మాట, ఏడుపు అనేటువంటి మాట రెండు ఒకటి కాదండి. దుఃఖము వేరు, ఏడుపు వేరు. పుట్టుకతో బిడ్డ చేసేది ఏడుపు. ఆ ఏడుపు ఈ లోక సంబంధమైనదే, అది పర సంబంధమైనది కాదండి. ఈ లోక సంబంధమైనది మనకు ఏడుపును పుట్టిస్తుంది. ఆత్మ సంబంధమైనటువంటి విషయాలు మనకు దుఃఖమును కలుగచేస్తాయి. కాబట్టి దుఃఖము తరువాత ఏడుపు వస్తుందండి. దుఃఖము తర్వాతే ఏడుపు వస్తుంది. దుఃఖము పరసంబంధమైనదైతే ఏడుపు లోక సంబంధమైనదిగా మనం చూడవచ్చు. ఈ లోకములో మనకు దుఃఖము కలుగుతూ ఉంది అంటే, మనము ఎప్పుడైతే దేవుని యొక్క మాటను, దేవుని యొక్క ఆజ్ఞలను మనము ఎప్పుడైతే మీరతామో, మన జీవితంలోనికి, మనిషి జీవితంలోనికి శ్రమలు, వేదనలు, అనేకమైనటువంటి కష్టాలు, ఇవన్నీ కూడా మనిషిని చుట్టుముట్టి తన జీవితంలో దుఃఖాన్ని పుట్టిస్తాయి. దుఃఖము మనిషి జీవితాన్ని కృంగదీస్తుందండి. ఎప్పుడైతే దుఃఖము మానవ జీవితంలో ప్రవేశిస్తుందో, అది ఏడుపును కలిగించి భరించలేనటువంటి వేదనను కలుగచేస్తుంది. ఈ లోకములో మనం జీవిస్తున్నప్పుడు దుఃఖము మన జీవితంలో అనేక మారులు తారసపడుతూ ఉంటుంది. అయితే దేవుడు చెప్పిన ఈ ధన్యతలోని దుఃఖమును మనము ధ్యానం చేసినట్లయితే, దేవుడు అన్నారు కదా, ఆత్మ సంబంధమైన దుఃఖము మిమ్ములను ధన్యులుగా చేస్తుంది. ఆత్మ సంబంధమైన దుఃఖము అంటే ఏమిటండి? ఎప్పుడైతే మనము మారు మనసు పొంది రక్షణ తీసుకుని యేసునందు మనము, దేవుని యందు మనము జీవించకుండా ఈ లోకంతో మనం స్నేహం చేసినప్పుడు, అపవాది అయినటువంటి సాతాను మన జీవితంలో వేదనలను, శ్రమలను, అనేకమైనటువంటి వేదనకరమైనటువంటి పరిస్థితులను మనకు కలుగచేస్తాడు. అలాంటి పరిస్థితుల్లో మనము పాపము చేత, మన పాప క్రియల చేత, మన క్రియల చేత మనం పట్టబడి దేవుని యొక్క ఆయన సన్నిధిని మనం కోల్పోతామండి. అలాంటి సమయంలో మన చుట్టూ, మన ఇంటి చుట్టూ, మన జీవితంలో, మన కుటుంబము చుట్టూ కూడా అనేకమైనటువంటి శ్రమలు, అనేకమైనటువంటి వేదనలు కలుగుతాయండి. అలాంటి సమయంలో మనిషికి ఎవరు సహాయం చేయరు, నిరుత్సాహంతో ఉంటాడు. ఏ విధమైనటువంటి సహాయమును పొందుకొనకుండా, ఏ విధమైనటువంటి దేవుని యొక్క దేవుడిచ్చేటువంటి ఆ ఉచితమైనటువంటి కృపను పొందుకొనకుండా, ఇరుగు పొరుగు వారితో, అలాగే ఇంటి పక్క వారితో, అలాగే లోకంలో ఉన్న వారందరితో ద్వేషింపబడి
ఒంటరిగా ఉండి ఎవరు సహాయం చేయలేరని చెప్పి వేదనతో కుంగిపోయినప్పుడు, హృదయము బహుభారముగా ఉన్నప్పుడు పుట్టేదే దుఃఖమండి. అలాంటి సమయంలో మనలను ఓదార్చేవాడు ఎవరో తెలుసా? ఏ మనిషి యొక్క ఓదార్పు మనకు మన దుఃఖాన్ని నిలుపుదల చేయలేదండి. కేవలము దేవుని మాట మాత్రమే. కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు దేవుడు నిన్ను ధన్యురాలినిగా, ధన్యుడిగా చేయాలని ఆశపడుతూ ఉన్నాడు. దుఃఖపడువారు ధన్యులు, మీరు ఓదార్చబడుదురు అని దేవుడు అన్నాడు అంటే, ఆయన ధన్యతలో ఉన్న గొప్ప మర్మం ఏమిటో తెలుసా? నీవు ఈ లోక సంబంధమైన దుఃఖము చేత కృంగిపోవద్దు. ఎందుచేతనంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకములో జీవించినప్పుడు ఆయన ఒక పరిసయ్యుని ఇంట భోజనమునకు కూర్చున్నప్పుడు పాపాత్మురాలైన ఒక స్త్రీ వచ్చి తన వెనుక తట్టు నిలిచి యేసయ్య పాదాల చెంత తన పాపాలను ఒప్పుకుంటూ ఆవిడ చేసినటువంటి దృష్టాంతాన్ని లూకాసు వార్త 7వ అధ్యాయంలో ఆయన 38వ వచనం నుండి వ్రాయించారు. ఆయన పాదముల యొద్ద నిలువబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరి వాటికి పూసెను. పాపాత్మురాలైనటువంటి స్త్రీ తన జీవితంలో ఉన్న దుఃఖాన్ని పోగొట్టుకున్నటకు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి చెంతకొచ్చిందండి. కాబట్టి ఈ లోకములో నీవు దుఃఖిస్తున్నావా? నీ దుఃఖము పరిపూర్ణమైపోయిందా? పరిపూర్ణమైనటువంటి దుఃఖము చేత నీవు ఏడుస్తూ ఉన్నావా? అయితే యేసయ్య నీ కొరకే తన చేతులను చాపుచూ ఉన్నాడు. తన 2 చేతులు చాపి దుఃఖిస్తున్న నిన్ను తన చేతుల్లోనికి తీసుకోవాలని ఆశపడుతూ ఉన్నాడు. నీ దుఃఖము ఆనందంగా మార్చడానికి, నీ ఆనందమును నిన్ను ధన్యురాలిగా చేయటానికి ఆయన ఆశపడుతూ ఉన్నాడు. కాబట్టి నా ప్రియ దేవుని పిల్లలారా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు కదా. ఆనాడు దావీదు రాజు ఎంతో వేదనతో పలికినటువంటి మాట మనం జ్ఞాపకం చేసుకుంటే, కీర్తనల గ్రంథము 116:3 అంటాడు కదా, మరణ బంధములు నన్ను చుట్టుకొని ఉండెను, పాతాళపు వేదనలు నన్ను పట్టుకొని ఉండెను, శ్రమయు దుఃఖమును నాకు కలిగెను అని అంటున్నాడు. కాబట్టి ఎప్పుడైతే పాతాళపు వేదనలు, మరణ బంధకములు మనలను చుట్టుకొని ఉంటాయో, అప్పుడు దేవుడు మన చెంతకు వచ్చి మనల్ని ఓదార్చి మన దుఃఖము నుండి మనలను విడిపిస్తాను అంటున్నాడు. కాబట్టి దుఃఖపడి వారిని ధన్యులుగా చేసేటువంటి ఆ పరమదేవుని దగ్గరకు నీవు వస్తావా? ఆ పరమ వైద్యుడైనటువంటి యేసయ్య చెంతకు నీ వచ్చినట్లయితే నీ దుఃఖము పరిపూర్ణమవుతుంది. ఆత్మ సంబంధమైన దుఃఖము మనం కలిగి ఉన్నప్పుడు మనలను దేవుడు ధన్యురాలినిగా చేస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఈరోజు దేవుడు మన జీవితంలో చేయతలసినటువంటి ఈ గొప్ప మార్పును, ఈ గొప్ప కార్యాన్ని, నీలో ఉన్నటువంటి దుఃఖాన్ని తీసివేయాలనుకుంటున్నావా? నీలో ఉన్నటువంటి శ్రమలను, వేదనలను, ఏడుపును తొలగించుకోవాలనుకుంటున్నావా? దేవుడు ఈరోజు నీతోనే మాట్లాడుతున్నాడు. ఇక్కడ 2వ కొరింథీ 7వ అధ్యాయము 10వ వచనములో ఇలాగున వ్రాయబడింది, దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగచేయును, ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదండి. కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి ఈ ధన్యత ద్వారా నీ జీవితాన్ని మార్చుకోవాలనుకుంటున్నావా? ఒకవేళ నీవు తీరని దుఃఖములో ఉన్నావా? వేదనతో ఉన్నావా? శ్రమలో నీవు నలిగిపోతున్నావా? నీ కుటుంబంలో అనేకమైనటువంటి శ్రమలు ఆవరించి ఉన్నావా? నీ కుటుంబంలో ఆశీర్వాదం లేకుండా నీవు ఉన్నావా? నీ జీవితంలో నీవు స్వస్థత పొందకుండా నీవు మంచములోనే ఉన్నావా? వేదనల చేత నీవు పట్టబడి ఉన్నావా? అనేకుల చేత ద్వేషింపబడుతున్నావా? అయితే దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఈరోజు నిన్ను ధన్యురాలిగా చేయాలని ఆశపడుతున్నాడు. కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమా, దుఃఖపడు వారిని ధన్యులుగా చేసేటువంటి ఆ దేవాది దేవుని చెంతకు నీవు వస్తావా? ఇప్పుడే ఆయన తన చేతులు చాపి నిన్ను ఆహ్వానిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈరోజే నీవు ఈ చిన్న ప్రార్థన చేయటం ద్వారా నీ దుఃఖాన్ని ఆనందముగా, సంతోషముగా మార్చుకొనగలవు. ప్రార్థన చేద్దామా? ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, దేవాది దేవా, సర్వలోకాధికారి, నీకు స్తోత్రాలు నాయన.
మమ్మలను రక్షించుటకు పరమ నుండి భూమికి దిగి వచ్చిన మా పరలోకపు తండ్రి, మా రక్షకుడా, మీకు స్తోత్రాలు నాయన. ఈరోజు నాయన ఈ లోకములో తండ్రి నీ పిల్లలైన వారు అనేక మంది నాయన అనేక వేదనల చేత, అనేక దుఃఖము చేత అయా ఇదిగో తండ్రి అనేకమైనటువంటి అయా ఇదిగో తండ్రి కుదరని రోగముల చేత అనేక నాయన శ్రమల చేత నాయన ఈ లోకముతో ప్రయాణం చేస్తూ ఉన్నారు నాయన. అట్లాంటి నీ బిడ్డలు నాయన ఇదిగో నీవు చెప్పినటువంటి ధన్యతను వారు విన్నారు. అయా ఇదిగో తండ్రి నీ చెంతకు వస్తే నీ దుఃఖమును తీరుస్తానంటున్నావు నాయన. నీ దుఃఖమును నాయన ఆనందముగా మారుస్తానని వాగ్దానం చేస్తున్నావు. కాబట్టి ఈరోజు ఎందరైతే నాయన నీ పాదాల చెంతకు వస్తూ ఉన్నారో వారందరినీ పాదాల చెంత చేర్చుకొని వారి దుఃఖమును సంతోషముగా మార్చమని అడుగుచున్నాను నాయన. ఇదిగో తండ్రి వారి పెడుతూ ఉన్నారు నాయన. వారి జీవితంలో ఉన్న వేదనను శ్రమలను తొలగించమని అయా ఇదిగో కుదరని రోగముతో ఉన్నారు నాయన. వారి రోగాన్ని స్వస్థపరచండి నాయన. ఇదిగో తండ్రి ఉద్యోగం కొరకు వేచి ఉన్నారు నాయన. ఉద్యోగం కొరకు దుఃఖిస్తూ ఉన్నారు నాయన. ఇదిగో తండ్రి జీవితంలోనైనా స్థిరత్వం లేదని, జీవితంలోనైనా స్థిరపడలేదని, ఇదిగో తండ్రి మరి ఆర్థికంగా సామాజికంగానైనా బలము లేకనైనా ఇదిగో క్షీణించిపోతున్న వారినైనా మొరపెడుతూ ఉన్నారు. వారి మొరలన్నిటినీ మీరు ఆలకించి వారి ఆవేదనలను మీరు అర్థం చేసుకుని ఈ రోజునే వారి దుఃఖమును సంతోషముగా మార్చి నీ పిల్లలుగా వారిని స్వీకరించమని ఇదిగో తండ్రి వారి హృదయాలను మీకు అర్పిస్తూ ఉండగానైనా వారి ఆత్మలను మీరు రక్షించి మీ రక్షణార్థమైన మారు మనసు వారికి దయచేయమని, దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలిగిస్తుందన్నావు నాయన. ఆ మారు మనసు దుఃఖమును పుట్టించదన్నావు తండ్రి. అలాంటి జీవితమును ఇదిగో నీ వాగ్దానమును విని ధ్యానం చేస్తూ నీ సన్నిధిలో మోకరించి ప్రార్థిస్తున్న వారి జీవితాల్లో కలుగు చేయమని, గొప్ప మేలులతో వారిని నింపి అయినా ఇదిగో తండ్రి నీ రక్షణార్థమైన మారు మనస్సును ఈరోజే వారు పొందుకోవడానికి నిర్ణయం చేసే భాగ్యం అనుగ్రహించమని, అయా వారు పొందుకున్న రక్షణను మరికొంతమందికి నాయన పంచిపెట్టే భాగ్యము నాయనా ఇదిగో నీ పరిశుద్ధమైనటువంటి ఆ జీవితమును తాను పొందుకున్నటువంటి ఆ రక్షణార్థమైన మారు మనస్సును అనేక మందికి పంచేటువంటి మనస్సును కూడా వారికి పుట్టించమని, ఈరోజు మేము చేయు పనులన్నిటి మీద నీ కాపుదల ఉంచి నీ భద్రత అనుగ్రహించి అయా మా పనిపాటలలోనూ మేము చేసే ప్రయాణంలోనూ నీవు తోడుగా ఉండి నడిపించమని యేసు క్రీస్తు ప్రభుల వారి దివ్యనామమును అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.